టు అవర్ ఛానల్. దేశంలోని కోట్లాది పేద మహిళలకు పొగరహిత వంట అవకాశాన్ని అందించాలన్న ఉద్దేశంతో 2016లో పీఎం ఉజ్వల యోజనను ప్రారంభించారు. కట్టెల పొయ్యిలో వండే మా తల్లులు గౌరవంగా జీవించాలన్నదే మా ఉద్దేశం అని కూడా చెప్పారు. అందుకే ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆనాడు మోడీ భావోద్వేగంతో చెప్పిన తీరు ఇప్పటికే మహిళలకు గుర్తుండే ఉంటుంది. ఆ నినాదం ఆయనకు, ఆయన పార్టీకి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు అదే తల్లులపై బండ రూపంలో భారం మోపారు. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య జనం పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు. తాజాగా పెరిగిన గ్యాస్ బండ భారంతో పేద మధ్యతరగతి జనం ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారన్నదే ప్రశ్న. పెరిగిన బండభారం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పీఎంయూవై లబ్ధిదారులకు, ఇతర వినియోగదారులకు ఇది భారమే. ఈ పెంపు గ్యాస్ వినియోగదారులకే కాదు, సబ్సిడీ కింద సిలిండర్లను అందిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం పడనుంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్పై ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. ఈ పెంపుతో వినియోగదారులపై ప్రభావం పడదని, ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు భరిస్తాయని కేంద్రం వివరించింది. సుంకం పెంపు వల్ల కేంద్రానికి ఆదాయం లభిస్తుంది. 15 రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకటించడంతో ఎప్పుడైనా ధరలు పెరగటం ఖాయమని తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ₹41 మేర ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ధరాఘాతమే. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ₹399 ఉన్న ధర ఇప్పుడు 900కు పైగా చేరింది. 11 ఏళ్లలో 130.57% ధర పెరిగినట్టయింది. వంట గ్యాస్ ధర పెరుగుదల భారం గతంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైనే పడేది. ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ వర్గాల ప్రజలపైన ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా భారాన్ని మోపారు. ఇప్పటికే గ్యాస్ ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరగా భవిష్యత్తులో మరింత భారం మోపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పలు వస్తువుల ధరలతో సతమతమవుతున్న సాధారణ ప్రజలు వంట గ్యాస్ ధరలను అమాంతంగా పెంచడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఎదురైన నష్టాలను పూడ్చుకోవటంలో భాగంగా ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు తప్ప వినియోగదారులపై భారం పడదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందు 2024లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹2 చొప్పున ధర తగ్గించింది. దాంతో మోడీని ఆకాశానికి ఎత్తారు. తాజాగా ఎక్సైజ్ సుంకం రూపంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹2 విధించింది. అప్పుడు కోల్పోయిన నష్టాన్ని తాజాగా సమకూర్చుకుంది. 32,000 కోట్ల రూపాయలను ఆర్జించబోతోంది. ఎక్సైజ్ సుంకం రూపంలో గతంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్న ప్రభుత్వం వాటిని పారిశ్రామికవేత్తలకు ఉపయోగించింది తప్ప సామాన్యులకు ఉపయోగించింది శూన్యం. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో మోడీ సర్కారు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నది వాస్తవం. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా ప్రజలను పక్కదారి పట్టించి ధరలు పెంపు భారాన్ని జనంపై మోపడం కేంద్రానికి కొత్తేం కాదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం మతపరమైన అంశాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందుతూ వస్తోంది. పెట్రోల్ ధరల విషయంలో బీజేపీ ప్రభుత్వం అధికార దోపిడీకి పాల్పడుతోంది. హచ్చేదిన్ ఇప్పుడు కొనుచూపు మేరలో కూడా లేదు. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారం వేయాల్సి వస్తుందంటున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు కానీ ఆ ఫలితాలను వినియోగదారులకు అందించేందుకు చేతులు రాకపోవటం దారుణం. ప్రభుత్వం నిజంగా ప్రజలతో ఉందని భావిస్తే ఇంధనంపై అధిక ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలి. అభివృద్ధి ముసుగులో భారం మోపే విధానాలను ప్రజలు నమ్మరు. అటువంటి వాటిని ప్రజలు వ్యతిరేకించాలి. ధరలు తగ్గించేందుకు పాలకులపై ఒత్తిడిని తీసుకొని రావాలి. ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు అవ్వాలి. లేదంటే ఇట్లాంటి ప్రభుత్వాలు రోజు రోజుకు ప్రజలను దోచుకోవటంలో వెనుకాడనే ఆడవు.